అభివృద్ధిలో ముఖ్యంగా మనకి ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటూ ఎన్డీఏ కూటమి బలపడాలి అని అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ డిప్యూటీ సీఎం గారు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ రావటానికి ముఖ్య కారకుడు గౌరవ మంత్రి నా సోదరుడని గర్వంగా చెప్పుకునే నారా లోకేష్ గారి గురించి ఒక్క నిమిషం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారి కృషి నిబద్ధత లేకుండా ఈరోజు ఇది సాధ్యమయ్యేది కాదు. తెర వెనకాతల ఉండి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మా ఇది చూసుకోండి అని వెంటనే నడిపించి ఈ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన నా సోదరుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసా, ఒకే ఒక జూమ్ కాల్తో ఈ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నా సోదరుడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నా. ఇది కేవలం మెప్పు గురించి మాట్లాడటమే కాదు, నేను నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతి రాజు గారు శ్రీనివాస్ వర్మ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడి గారికి, మంత్రులు టీసీ భరత్ గారికి, అచ్చయ్య నాయుడు గారికి, గుమ్మడి సంధ్యారాణి గారికి, కొల్లు రవీంద్ర గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎంపీ సీఎం రమేష్ గారికి నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అదేవిధంగా సహచర ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి గారికి, పంచకల్ రమేష్ బాబు గారికి, రాజు గారికి, సుందర విజయ్ కుమార్ గారికి, వేదిక నలంచిన అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. ఐఎమ్ డీప్లీ హానర్డ్ టు వెల్కమ్ మిస్టర్ లక్ష్మీ మిట్టల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఆల్స్టార్ మిట్టల్, is a legendary global business leader who single-handedly transformed the world's steel industry, earning India's Padma Vibhushan in 2008, a Forbes Lifetime Achievement Award, and countless other honors. A visionary industrialist, at the same time philosophist, and trusted advisor to global institutions, including Goldman Sachs, Harvard University. He is truly one of the India's greatest gifts to the world. I am deeply honored to welcome Mr. Aditya Mittal, CEO of ArcelorMittal and Chairman of ArcelorMittal Nippon Steel India. He is the mastermind behind the landmark 2006 Mittal Arcelor merger that created the world's largest steel company, and now the driving force behind the company's ambitious expansion in India. A passionate advocate for workship safety and the committed philanthropist focused on child health and child nutrition across India and the world. He brings world-class vision and values to everything he leads. Thank you very much, Aditya ji. At the same time, we heartily welcome Mr. Tadashi Imam and heartily welcome to Mr. Takhiro Mori. I warmly welcome to sincere appreciate ArcelorMittal Nippon Steel India and its CEO Dilip Omen for placing their trust in Andhra Pradesh, and the entire leadership of ArcelorMittal Steel India, the partners who have chosen to invest their trust in the people and government of Andhra Pradesh. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ మరోసారి రైతన్నలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. భౌగోళికంగా చూసుకుంటే దేశంలో 5%, జనాభా ప్రాతిపదికన చూసుకుంటే దేశంలో 4% ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు మాత్రం 25% వచ్చినాయి అంటే అది కేవలం ఇక్కడ ఉన్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి మాత్రమే. దానికి తార్కాణమే ఈ ఆర్సిలార్మిట్టల్ భూమి పూజ ఈరోజు. ఎందుకనంటే ఇది మాట్లాడుకొని అనుకున్న కేవలం 18 నెలల కాలంలోనే ఎక్విజిషన్ పూర్తి చేసుకున్నాం, భూమి సేకరణ పూర్తి చేసుకున్నాం, R&R పూర్తి చేసుకున్నాం. ఈ రోజు ఈ ప్రాంతానికి స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న ప్రతి లీడరు, ప్రతి ప్రభుత్వ యంత్రాంగం, ప్రతి రైతు కూడా ముందుకొచ్చి కేవలం ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ఇన్ని వేల ఎకరాలు స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వడమే కాకుండా భూమి పూజ వరకు తీసుకొచ్చారంటే మీ అందరికీ మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇది ఒక పోరాటమో లేకపోతే ఇది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధో అనే కన్నా పారిశ్రామికవేత్తలకి ఆయన మీద ఉన్న విశ్వాసం కింద మనం చెప్పాలి. పరిశ్రమల్ని స్వాగతిస్తూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ ప్రజలు సహాయ సహకారాలు అందించడంలో ఈ ప్రజలు రైతన్నులు కూడా ఎప్పుడు ముందుంటారన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలియాలి, ఇందాకే చెప్పాను 18 నెలల కాలంలో ఈ కంప్లీట్గా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడానికి చెప్పడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఇది ఒక నిదర్శనంగా చెప్పాలి. మొన్న రీసెంట్గా నేను ఈ కార్యక్రమం గురించి చెప్పేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో చెప్పాలి, ఇలా స్టీల్ ఫ్యాక్టరీ పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లిలో వస్తుందట అంటే
కొంతమంది నాకు ఈమెయిల్స్ పంపించారు, కొంతమంది వాట్సాప్లో మెసేజ్లు పంపించారు, కొంతమంది నాతో డైరెక్ట్గా మాట్లాడారు. అక్క నిజంగా వస్తుందా? మా తలరాతలు మారుతున్నాయా? మా బతుకులు మారుతున్నాయా? మాకు ఇక్కడే ఉద్యోగాలు వస్తాయా? మా తల్లిదండ్రులు వదిలి మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదా అని ఈరోజు చెప్తున్నా. ఈరోజు ఆ కళలకి శ్రీకారం ఈరోజే మనకి భూమికి నాంది పడింది, భూమి పూజ జరిగింది. ఈరోజు జరిగిన భూమి పూజ తమ్ముళ్ళు నన్ను అడిగిన ప్రతి ఒక్క తమ్ముడు ఇక్కడ కొంతమంది ఉంటారు, టీవీల ముందు చూసి చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ ఇదే వేదిక సాక్షిగా చెప్తున్నా, మన బతుకులు మారబోతున్నాయి, మన తలకు అభివృద్ధి చూడబోతున్నాం. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం